అనేకమైనటువంటి ఆశీర్వాదాలు వాళ్ళకు ఉంటాయి, అనేకమైన దీవెనలు వాళ్ళకు ఉంటాయి. ఎందుకంటే ఇక్కడ ఇంకో మాట ఏంటంటే, ఇక్కడ వెలుగులో ఉన్న ప్రకారము మనం వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గల వారమై ఉండుము. ఇక్కడ ఏమంటుందంటే అన్యోన్య సావాసం గల వారమై ఉండుము. అన్యోన్యం అంటే దేవుడితో అన్యోన్య సావాసము అంటే దేవునికి ఎంత దగ్గర సంబంధము. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సావాసం కలిగిన వారమై ఉంటాం. అన్యోన్య సావాసం అంటే మనకు దగ్గర సంబంధంగా ఉంటాం. మనం దేవుడితో స్నేహం కలిగిన వారమై ఉంటాం, దేవుని బిడ్డలుగా ఉంటాం. కనుక దేవుడితో మాట్లాడే విషయంలో మనం మాట్లాడగలుగుతాము. దేవుని బిడ్డలారా, వెలుగులు ఉన్నప్పుడే ఇవి జరుగుతాయి, కానీ చీకటి ఉంటే జరగవమ్మా అనేది మీరు తెలుసుకోవాలి. అన్యోన్య సావాసం గల వాడమై ఉండుము. అన్యోన్య సావాసం అనేది నీకు లేకపోతే, అన్యోన్యమైనది లేకపోతే మనిషిని గ్రహించాలి, మనిషిని ప్రేమించాలి, మనిషిని అర్థం చేసుకోవాలి, మనిషి మరి ఆత్మ సంబంధమైన జీవితం కలిగి మనం జీవించాలి. అన్యోన్య సావాసం గల వారమై ఉండుము అని ఇక్కడ రాయబడింది. అన్యోన్య సావాసం గల వారమై ఉండుము, అప్పుడు ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఇక్కడ అన్యోన్య సావాసము ఎప్పుడైతే నీ జీవితంలో ఉంటుందో, ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆయన కుమారుడైనటువంటి యేసు రక్తము ప్రతి పాపం నుండి మనల్ని పవిత్రులుగా చేస్తున్నది. ఈరోజు దేవుని వాక్యము, దేవుని రక్తము ప్రతి దినము నిన్ను కడుగుతున్నది. ఇది తన అర్థం. నువ్వు ఎప్పుడైతే అన్యోన్య సావాసం కలిగి ఉన్నావో, సావాస సంబంధం కలిగి ఉన్నావో, దేవుడితో సావాసము, దేవుడితో సంబంధము, దేవుడితో ఎప్పుడైతే నడుస్తున్నావో, అప్పుడు యేసు రక్తం నిన్ను ప్రతి దినం కడుగుతుంటున్నది. దేవుని బిడ్డలారా, యేసు రక్తం నిన్ను కడగకపోతే ప్రతి దినము కడగబడాలి. నీ మీద ఉన్న మైలంతా తీసివేయబడాలి. నీ మీద ప్రతిదినం పడుతున్న మైలంతా కడగబడాలంటే యేసు రక్తంతో కడగబడాలి మనం. అందుకే అయితే ఆయన యేసు రక్తము ప్రతి పాపము నుంచి మనల్ని విడిపిస్తున్నది, ప్రతి శాపము నుంచి విడిపిస్తున్నది, ప్రతి అంధకారం నుంచి మనల్ని విడిపిస్తున్నది. కనుక మనం అన్యోన్యంగా మనం ఆయనతో ఉన్నాం కాబట్టి, అన్యోన్య సావాసం కలిగి ఆయనతో ఉన్నాం కాబట్టి, అందుకాదని బట్టి నీవు ఈ రోజు ఎట్లున్నావంటే ఒక పరిశుద్ధ జీవితం జీవిస్తున్నావు, పవిత్రమైన జీవితం జీవిస్తున్నావు. అంటే నీ జీవితం అంతా వెలుగుతో నింపబడి ఉన్నది. నువ్వు ఆత్మీయ స్థితిలో ఎదుగుతున్నావు. ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి వారి యొక్క పరిస్థితులు వేరుంటాయి. బిడ్డలారా, మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మీయ స్థితిలో మనం ఎప్పుడైతే ఉంటామో, దినములకు 3 సార్లు ప్రార్థన చేసే స్త్రీలైనా పురుషులైనా, లేకపోతే 2 సార్లు చేసే స్త్రీలైనా పురుషులైనా, క్రమంగా దేవుని మందిరానికి వస్తున్నటువంటి వారైనా వారి ముఖంలో వెలుగుతున్నది. రెండో విషయం ఏంటంటే భయభక్తులు కూడా వారి జీవితంలో కలిగి ఉంటారు. మాలాకి గ్రంథంలో రాస్తాడు, 4:2 రాస్తాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవలందు నడిచిన వారందరూ కూడా భయభక్తులు కలిగి ఆయన త్రోవలో నడిచిన వారి ఇంటిలో నీతి సూర్యుడు ఉదయిస్తాడు. ఎప్పుడైతే మనం భయభక్తులు కలిగి ఉంటామో మన ఇల్లంతా కూడా వెలుగుతో నింపబడి ఉంటుంది. ఇప్పుడు సీసీ కెమెరాలు పెడితే అందరూ కనిపించినట్టుగా సీసీ కెమెరా ఎప్పుడో వచ్చేసింది. మన ఇంటికి ఎప్పుడో దేవుడు వెలిగించాడు. మన ఇంటిలో ఎప్పుడు వెలుగుతూనే ఉంటది. అంటే నీతి సూర్యుడు అనే దేవుడు మన ఇంట్లో ఉన్నప్పుడు ఇల్లంతా వెలుగుతుంది. ఏ దొంగ రాడు, ఏ దొంగ వచ్చి కన్న వేయడు, ఏ దొంగ వచ్చి దోసుకుంటానికి ఆయనకు అవకాశం లేదు. కారణం ఏంటంటే మన ఇల్లు వెలుగుతో నింపబడి ఉన్నది, తన పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నది. నిజమైన దేవుని యందు మనం కలిగి ఉన్నాం కాబట్టి, మనం పరిపూర్ణమైంది కాబట్టి మన ఇల్లు పరిపూర్ణంగా ఉంటుంది, మన జీవితము పరిపూర్ణంగా ఉంటుంది. మనం భక్తి కలిగి ఉంటాము, మనం భయం కలిగి ఉంటాము, మనము దేవుని మీద ఆధారపడి జీవిస్తాము. ఇక్కడ రెండో విషయంలో మీరు ఇంకోటి అర్థం చేసుకోవాలి. 8వ వచనంలో ఉన్నటువంటి మాటలు కూడా తెలియపరుస్తాను. మనము పాపము లేని వారమని చెప్పుకునే ఎడల మనలో మనమే మోసపుచ్చుకుందాము మరియు మనలో సత్యం ఉండదు. ఈరోజు మనం చాలా మంది అనుకుంటున్నాము, బయటకు చెప్తే కొంచెం వాక్యం చెప్తే నేను భక్తి పడాలనుకుంటున్నా.
ఈరోజు నేను కావచ్చు, మీరు కావచ్చు, ఎవరు కావచ్చు, యేసు రక్తము ప్రతిదినం మనల్ని కడుగుతుంటది. అంటే యేసు వాక్యము ప్రతిదినం మనల్ని ఎంకరేజ్ చేస్తూనే ఉంటది. మనం ఆత్మీయ సత్యాలను నడపడానికి కొరకు పరిశుద్ధాత్మ మనకి ఎప్పుడు తోడ్పడి ఉంటది. కాబట్టి నాలో ఇంక ఏ దోషము లేదని చెప్పుకోవడానికి అవకాశం లేదు. అమ్మ అర్థమైంది కదా, నాలో ఏ దోషం లేదు, నేను పవిత్రాలు పరిశుద్ధుని అని అయిపోయిందని చెప్పి నడవడం కాదు. కానీ పరిశుద్ధంగా పవిత్రంగా ఉన్నటువంటి నీ జీవితాన్ని ప్రతిదినం కడుగుకునడం అవసరమైనది. నీ జీవితాన్ని కడుక్కోవాలి. ప్రతిదినమును మన ఇల్లును ఊడ్చినట్టుగా, మన ఇల్లును కడిగినట్టుగా, మనం ప్రతిదినము స్నానం చేసినట్టుగా, ప్రతిదినము మనము దేవుల్లో అవన్నీ ఏ రీతిగా చేస్తున్నాం, మనం అదే రీతిగా దేవుల్లో నడవాలన్నది నేటి దినం తెలియపరుస్తున్నాం. ఇల్లు ఊడుస్తున్నాం, ఇల్లు కడుగుతున్నాం, బట్టలు తుకుతాం, కనుక శరీరానికి స్నానం చేస్తాం, శుభ్రం చేసుకుంటున్నాం. కానీ ఆత్మీయ స్థితిలో ఉన్నటువంటి కుటుంబాలకు చెప్పేది ఏంటంటే, నీ జీవితంలో పాపం లేదని అనుకోవడం కాదు, కానీ భక్తి కలిగి భయం కలిగి ప్రార్థన చేయాలి. ప్రార్థన అనే ఆయుధం నీలో లేకపోతే చీకటి కమ్ముతుంది, కారు మేఘాలు కమ్ముతాయి, కనుక ప్రచండ వర్షం వస్తుంది, కనుక నీ ఇంటిని ముంచివేస్తాడు. ఎందుకంటే దేవుని సన్నిధి లేకపోతే, దేవుని వెలుగు లేకపోతే దొంగేస్తాడు, చీకటిలో దొంగేస్తాడు. చీకటితో జీవిస్తే దొంగని ఇంటికి తప్పకుండా వేస్తాడు. అమ్మ నిజమా కాదా? చీకటితో జీవించడం అనుకోండి, చీకటి బ్రతుకులో మనం ఉన్నాం అనుకోండి, దొంగ తప్పకుండా వేస్తాడు. వాక్యం చదవండి, ఒకటి వాక్యం తీసుకోండి, మళ్ళీ చూద్దాం. 12:43 మత్తయి సువార్త 12 అధ్యాయం 43-44 చదువు. మత్తయి సువార్త. దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉంటుంది. అందుచేత మనుష్యులు కడపడి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదగును. అలాగే ఈ దుష్ట తరం వారికి సంభవించును. ఆమేన్, హల్లెలూయా. ఈ దుష్ట తరం వారికి సంభవిస్తది. ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి కల్పిస్తూ నీరు లేని చోట తిరుగుచుండెను. బిడ్డలారా, ఇక్కడ మంచిగా అర్థం చేసుకోండి దేవుని వాక్యము. దేవుని వాక్యాన్ని మనం వినేటప్పుడు అర్థం చేసుకోవాలి. మంచి శ్రద్ధతో విన్నప్పుడు అర్థమవుతుంది. ఇక్కడ అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోతుంది. ఈరోజు నేను ప్రార్థన చేస్తాను, నీ దురాత్మని నిన్ను విడిచిపోతున్నది, కనుక నువ్వు పరిశుద్ధిగా పవిత్రంగా జీవించడానికి ప్రయత్నిస్తున్నావు. కనుక నువ్వు ఎప్పుడైతే నిర్లక్ష్యంతో జీవిస్తావో, ఎప్పుడైతే నిర్లక్ష్యంతో నడుస్తావో, కనుక నీ నిర్లక్ష్యంతో నడవడం అనేది చీకటికి సంబంధం, సాతానుకు సంబంధం. నిర్లక్ష్యంగా నువ్వు ఎప్పుడైతే ఉంటావో, ఏందమ్మా నిర్లక్ష్యంగా ఉన్నావు, ఎందుకమ్మా బలహీనంగా ఉన్నావు, ఏమైంది నీకు అని అనేవాడు ఎవరో తెలుసా? నీకు అనేవాడు ఎవరో తెలుసా? సాతానుడే. నువ్వు నిర్లక్ష్యం నుండి నువ్వు కుంగిపోయినప్పుడు, నువ్వు బలహీనమైనప్పుడు నిన్ను బలపరిచే మాటలు సాతానుడు చెప్పడు, కానీ నిన్ను కృంగదీసే మాటలే చెప్తాడు. నువ్వు చర్చికి వెళ్తున్నావు కదా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, అప్పుడప్పుడు వెళ్తున్నావు కదా, నెలకొకసారి వెళ్తున్నావు కదా, ఏదో రకంగా వెళ్తున్నావు కదా, ఏదో చేస్తున్నావు కదా అని చెప్పి నిన్ను భ్రమపరుస్తుంది తప్ప, కానీ సాధారణుడు నువ్వు ఏ మంచి మేలు చేయడు. నీ జీవితాన్ని పాడు చేయడమే తప్ప ఏ మంచి నీ జీవితంలో చేయడు. అందుకే ఈ అపవిత్రాత్మ ఒక మనిషిలో నుంచి వదిలిపోతుంది. ఇప్పుడు కీర్తన ఒక దురాత్మ పట్టింది, దేవుని దగ్గరికి వచ్చింది. అప్పుడు నేను ప్రార్థన చేసిన, దేవుని నామాన్ని బట్టి ప్రార్థన చేసినాను. ప్రార్థన చేసిన తర్వాత ఆమెలో ఉన్న దయ్యము ఆగిపోయింది, ఆమె విడిచిపోయింది. విడిచిపోయిన తర్వాత ఆమె ప్రభు సన్నిధికి వస్తున్నది, ప్రభు మందిరానికి వస్తున్నది, దేవుడిని ప్రేమిస్తున్నది. కొంతకాలమైన తర్వాత నిర్లక్ష్యంతో ఉండిపోతున్నది. కొంతమంది ఎట్లుంటారంటే మొదట చాలా బాగా పీలుతున్నది దేవుడిలో, చాలా గబగబ వస్తారు, చాలా దేవుడు అని చెప్ప ఎంతో భక్తి కలిగిన వారిలాగా, భయం కలిగిన వారిలాగా, కనుక దేవుడు ఎంతో ప్రేమిస్తున్నాడు అనిపిస్తుంది. అంటే అలాంటి వాళ్ళు ఈ దురాత్మైన తర్వాత ఇలాంటి వాళ్ళు ఎట్లా వస్తారంటే దేవుని సన్నిధికి వస్తారు.
నీకు ఒకసారి చెప్పలేదా? కార్పెట్లు వేస్తారని, కుర్చీలు వేస్తారని, రకరకాలుగా దేవుని మయపరుస్తారని, దేవుని ఘనపరుస్తారని, ఇవన్నీ కూడా జరుగుతుంది కదా. ఇవన్నీ నీ జీవితంలో నువ్వు చివరిదాకా మూవ్ అవ్వడం అనేది అవసరమైంది. కానీ మధ్యంతరంలో నువ్వు కృంగినవా, నువ్వు బలహీనుడమైనవా కనుక ఈమె ఫస్ట్ బాగానే ఉన్నది. కానీ సెకండ్ టైంకి వచ్చే వరకు కొంత వచ్చే వరకు మన వాడు చర్చికి అందరూ అక్కర్లేదు, చర్చికి అందరూ అక్కర్లేదు. అరే క్యా బాత్ కర్తే, అందరూ అత్తింది రాకపోతే, అందరూ అత్తింది రాకపోతే, అందరు వచ్చినా సరే రాకున్నా సరే చివరి దినాలలో ఎవరు కూడా రారు. చివరి దినాలలో నీకు వాక్యం చెప్పేవాడు లేడు, వాక్యం ఇవ్వడానికి అవకాశం లేదు. చివరి దినాలలో ఎవరికి ఎవరు కారు. కానీ బ్రతికినప్పుడు నువ్వు మంచి త్రోవలో నడుస్తున్నావా, మంచి మార్గంలో నడుస్తున్నావా, నీ ఇష్టానుసారంగా నడుస్తున్నావా, నీవే ఆ ప్రతిఫలం పొందుకుంటావు. నీలో సరైన జీవితము లేదా, ఆ జీవితంలో నీవే ప్రతిఫలం పొందుకుంటావు. నువ్వు చేసిన పనిని బట్టి నీకు ప్రతిఫలం వస్తాయి. కనుక దేవుని బిడ్డలారా, ఇదేదో ఇది ఆడుకునేది కాదు, ఇది దుర్గులాట కాదు, ఇది ఎగురులాట కాదు, ఇదేదో కాదు. ఆత్మీయ స్థితిలో ఎదిగే ఈ పరిశుద్ధమైన సన్నిధి, ఆత్మీయ స్థితిలో ఎదిగే పరిశుద్ధమైన దేవుని సన్నిధి. ఈ అమ్మ నిర్లక్ష్యం చేసింది. కొంతకాలం బాగా నచ్చింది, అన్ని బాగానే ఉన్నాయి. కొంతకాలం అయిన తర్వాత దేవునికి ఆమె అనుభవించులు చేసింది. ఎవరు అర్థలేరంటే నీ అర్థమైంది. నువ్వు కూడా బలహీనంగా ఉండటానికే కదా, నువ్వు కూడా బలహీనమైతే ఏమైతుంది? ఆలస్తలేదు చేస్తాను నేను కూడా. కనుక శుక్రవారం ప్రార్థన ఆలస్తలేదు చేస్తాను నేను పోను, తర్వాత ఆదివారం ప్రార్థన ఆలస్తలేదు ఈ వస్తలేదు అని చెప్పి నేను పోను. అంటే సాధారణుడు ఒక్కొక్కరిని లాగుతుంటాడు, ఒక్కొక్కరిని తీసి పడిస్తాడు. కనుక నువ్వు ఎక్కడికి వెళ్ళినా నీ జీవితం సక్సెస్ కాదు. ఆమె చెప్పండి హల్లెలూయా. నీవు నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తున్న నీ జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ కాదు, ఎక్కడికి వెళ్ళిన నీ జీవితం ఫలపరంగా ఉండదు. ఎందుకు తెలుసా? నీ బలహీనతను బట్టి, నీ బలహీనత నీలో ఉన్నది కాబట్టి నువ్వు ఫస్ట్ మంచి నచ్చు రాను నువ్వు ప్రార్థన లేదు, ఏదో పేరు కొరకు అంటున్నావు, కూర్చుంటున్నావు, అందరితో కలిసి వెళ్ళిపోతున్నావు. ఇలాంటి వారి జీవితంలో ఒకటిసారి నష్టపోతా. అయితే కీర్తన మంచిగా వచ్చింది, డల్ అయిపోయింది. కీర్తన గురించి చెప్తున్నాడు. ఆమె డల్ అయిపోయింది, ప్రార్థన లేదు. ఇక ఆమె సాకులు చెప్తున్నాడు, మాటలు చెప్తున్నది, కానీ పని లేదు. ఎవరితోని అవసరం లేదు. నేను బాగున్నానా, నీవు బాగున్నావా, పరలోక రాజ్యంలో నువ్వు బాగుంటే నీవే పోతావు, నేను బాగుంటే నేనే పోతాను. కనుక ఎవరికి ఎవరు మనం కాదని ఒక పాట ఉంది. ఎవరికి ఎవరు ఈ లోకములో, శివరికి యేసే పరలోకములో. ఎవరికి ఎవరు ఈ లోకములో, మనుషుల నమ్ముట ఎరుదమురా, రాజుల నమ్ముట ఎరుదమురా. దేవుడు బిడ్డలారా, మనుషులను నమ్ముట వ్యర్థము, రాజులను నమ్ముట వ్యర్థము. ఎవరికి ఎవరు ఈ లోకములో కాదు, కుటుంబంలో కాదు.